పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం ఏలూరు నగరానికి శాపంగా మారింది. నరక లోకానికి భూలోకపు బ్రాంచ్ కార్యాలయంగా ఏలూరును తీర్చిదిద్దటానికి కూటమి నేతలు, అధికారులు చాలా శ్రద్ధగా పనిచేస్తున్నట్లుందని సెటైర్లు పడుతున్నాయి. స్వచ్ఛ ఆంధ్ర అంటూ వేదికరనెక్కి ఉపన్యాసాలు దంచే కూటమి పాలనలో నగరాలు చెత్తా చెదారాలతో దుర్గంధపూరితంగా తయారయ్యాయి. ప్రజలు ముక్కు మూసుకొని జీవించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. మన ఏలూరు నగరమే ఇది. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, కూటమి పాలకులు అత్యంత గారాబంగా పెంచుకుంటున్న పందులివి. పందులు ఏపుగా ఎదిగేందుకు కోసం ఏలూరులో పారిశుద్ధం లేకుండా చేస్తే పోలా అనుకున్నారో ఏమో కానీ 3 రోజులకు ఒకసారి మాత్రమే వీధుల్లో చెత్తను తొలగిస్తున్నారు. పారిశుధ్యాన్ని గాలికి వదిలేశారు. చెత్తా చెదారం పెరిగిపోవడం, డ్రైనేజీల నిర్వహణ లేకపోవడంతో నగరంలో ఏ వీధికి వెళ్లినా ముక్కుపుటలాలు అదిరిపోయే దుర్గంధం వెంటాడుతోంది. క్లాప్ వెహికల్స్ అన్నదాన్ని పన్ను రద్దు చేశారు కాబట్టి కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది. కాబట్టి ఏలూరు నగరంలోనే దరిదాపు 60 మంది దాని మీద వెహికల్స్ డ్రైవర్లు పనిచేసేవారు. రోజు దరిదాపు మధ్యాహ్నం 2 వరకు కూడా వాళ్ళు నగరంలోన చెత్త అంతా, తడి చెత్త, పొడి చెత్త విడదీసి పట్టుకెళ్ళి ఏలూరుని చాలా చక్కగా ఉంచేవారు. మరి ఇప్పుడు చెత్త పని తీశారు కాబట్టి ఆ వెహికల్స్ ఉంటే గతంలో పెట్టిన దానిలాగా తడి చెత్త, పొడి చెత్త విడిగా తీయడానికి బాగుంటుంది. ఇదివరకు లాగా రోడ్డు మీద కుండీలు తీసి ఇప్పుడు డస్ట్బిన్, డంపర్ బిన్ అని ప్లాస్టిక్తో, ఐరన్తో ఒక సెంటర్ కూడా పెడుతున్నారు. దానివల్ల పాతతనం వస్తుంది తప్ప కొత్తగా వచ్చింది ఏది లేదు. కావాల్సినంత చెత్త ఉండటంతో పందులు ఏలూరు నగరాన్ని రాజధానిగా ప్రకటించుకున్నాయి. హాయిగా తిరుగుతూ సంతానాన్ని పెంచుకుంటూ వీధులన్నీ హల్చల్ చేస్తున్నాయి. నగరమంతా నరకంగా మారిపోయినా అధికారులు ఏమాత్రం దిద్దుబాటు చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమే అంటున్నారు నగరవాసులు. ఏలూరు నగరంలో ఇటీవల కాలంలో క్లాబ్ డ్రైవర్లని 60 మందిని పనుల నుంచి తొలగించడం వల్ల ఏలూరులో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా మారింది. ఇప్పుడు ఉన్న వర్కర్స్కి పని ఒత్తిడి పెరిగింది కానీ పారిశుద్ధ్యం మాత్రం సక్రమంగా జరగట్లేదు. 50 డివిజన్లో కూడా ఎక్కడ చెత్త అక్కడే పెరిగిపోయి చాలా దుర్గంధభరితంగా మారింది. దాంతోపాటు ఈ చెత్త పెరగడం వల్ల పందుల సంఖ్య కూడా వందల సంఖ్యలో పందులు పెరిగి అవి కూడా జనానికి ఇబ్బంది కలిగే పరిస్థితి కల్పిస్తుంది. అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయి. ఏమాత్రం వర్షం పడినా తక్షణమే అంటువ్యాధులు వచ్చే ప్రజలకి అనేక రోగాలు బారిన పడే పరిస్థితి ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒకేసారి చాలా మంది డ్రైవర్లను ఉద్యోగాల నుంచి తప్పించారు. దాంతో పారిశుధ్యం కుంటుపడింది. చెత్త తరలింపులో జాప్యం జరుగుతుంది. ఫలితంగా అంటురోగాలు, వైరల్ జ్వరాలు విజృంభించే ప్రమాదం ఉందని కమ్యూనిస్టులు హెచ్చరిస్తున్నారు. పందులతో పాటు ఏలూరు నగరంలో కుక్కల సంతతి కూడా విపరీతంగా పెరుగుతుంది. మెదడు వాపుతో పాటు ర్యాబిస్ వ్యాధులు విస్తరించే ప్రమాదం ఉంటుందని అధికారులు ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకోవాలి అని నగరవాసులు కోరుతున్నారు.